భార్యాభర్తల బంధం పార్ట్ 8. తీసుకోండి మీ సర్టిఫికెట్స్ అన్నాడు అర్జున్ సర్టిఫికెట్స్ ముందుకు వేసి. వాటిని చూడగానే ఊరు పేరును చూసైనా తనని గుర్తుపడతాడు అనుకున్న మానస ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఆ సర్టిఫికెట్స్ చేతిలోకి తీసుకొని అతని వైపు చూసింది. మీ సర్టిఫికెట్స్ చూశాను. మీ మార్కులు బాగున్నాయి. కానీ వీటితో మీకు ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఇంగ్లీష్ తప్పనిసరి అయితే నా ఉద్యోగం పరిస్థితి అనుకుంది మనసులో. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. సరే అనేసి బయటకు వచ్చేసింది. వినయ్ నన్ను ఇంట్లో వదిలిపెట్టవా ప్లీజ్ అంది. సరే అక్క, సార్కు చెప్పి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. సార్, మానస అక్కను ఇంట్లో వదిలిపెట్టాలంట అన్నాడు వినయ్. ఎందుకంట అన్నాడు అర్జున్. ఏమో నాకు తెలియదు సార్ అన్నాడు వినయ్. వినయ్, నువ్వు నా దగ్గర ఎంతకాలంగా ఉంటున్నావు అన్నాడు కళ్ళెగరేసి. 2 సంవత్సరాల నుండి సార్ అన్నాడు వినయంగా. మీ అక్క వచ్చి ఎంతకాలం అయింది అన్నాడు. కొద్ది రోజులే అన్నాడు. కానీ నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా, నేను ఈ మధ్య వచ్చినట్టు మీ అక్క ఎప్పటి నుండో నీతో ఉన్నట్టు. నా దగ్గర మాట్లాడలేని విషయాలు కూడా మీ అక్కతో చెప్పుకుంటున్నావు. నాకంటే ఎక్కువ గౌరవం మీ అక్కకే ఇస్తున్నావు అన్నాడు. అదేం లేదు సార్, అక్కతో మాట్లాడుతుంటే మా సొంత అక్కతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అందుకే ఎక్కువ మాట్లాడతాను అంతే అన్నాడు. మరి ఇంట్లో సుగుణని చూస్తే అలా అనిపించదా అన్నాడు. వినయ్ సైలెంట్గా ఉండిపోయాడు. చెప్పు, పర్లేదు అన్నాడు. అనిపించదు. ఆ మేడం ఇంతవరకు ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడలేదు. ఎప్పుడు నన్ను ఒక పనివాడిగానే చూస్తుంది అన్నాడు వినయ్ అన్నాడు అర్జున్ కోపంగా. వినయ్ తల దించేసుకున్నాడు. బయటకు వెళ్ళు అన్నాడు. వెంటనే వినయ్ బయటకు వచ్చేశాడు. ఏమైంది వినయ్? వినయ్, ఏమన్నారు మీ సారు అంది మానస. ఏం లేదక్క, ఇంటికి వద్దు అన్నాడు. ఎందుకు వద్దు? ఇక్కడ నేనేం చేయాలి అంది మానస. అక్క, లోపల సారు ఏమడిగారో తెలుసా? మీరిద్దరు అంత క్లోజ్ ఎలా అయ్యారు అని అడిగారు. అవునా, ఎందుకంత అడిగారు అంది మానస. నేను సారుతో చెప్పని విషయాలు కూడా మీకు చెప్తున్నానంట, అందుకే అడిగారు అన్నాడు. మానస నవ్వింది. మీ సారుకు నువ్వు నాతో బాగా మాట్లాడుతున్నావని కుళ్ళు వినయ్ అంది. వినయ్ కూడా నవ్వేశాడు. ఈ ఇద్దరు నవ్వుకోవడం సీసీ కెమెరాలో చూస్తున్న అర్జున్ని అయోమయంలో ఆవరించుకుంది. అసలు ఏముంది ఈ అమ్మాయిలో? ఒక పల్లెటూరులో పుట్టిన సాధారణ అమ్మాయి ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని ఎలా ఆకట్టుకుంటుంది? ఏదో మాయ చేస్తోంది. లేకపోతే సుగుణలో మేడంని చూసిన వినయ్ ఈ అమ్మాయిలో అక్కని ఎలా చూడగలిగాడు? నిజమే, సుగుణ ఎవరితోనూ ఇలా ఫ్రీగా మాట్లాడలేదు. నవ్వుతూ పలకరించదు, ఆప్యాయంగా అన్నం పెట్టదు. తన చుట్టూ ఒక గీత గీసుకుంది. ఆ గీత లోపల నాకు మాత్రమే చోటుంది. ఎంత చనువైనా తీసుకోవడానికి. ఇదంతా సుగుణ తప్ప? కాదు, ఖచ్చితంగా మానసలోని గొప్పతనమే. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి అందరితో కలుపుగోలుగా ఉండడం సహజం. ఇక మాట్లాడే విధానం, అన్నం పెట్టడం, ఇవన్నీ తనకున్న సంస్కారం. ఖచ్చితంగా ఈ అమ్మాయిలో ఏదో ఆకర్షణ మాత్రం ఉంది అనుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికి వచ్చారు అర్జున్, మానస, వినయ్. వినయ్, నేను ఆఫీస్కి రావడం లేదు. కారు ఇక్కడే పెట్టేసి నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్తో. సరే సార్ అన్నాడు వినయ్. వినయ్, భోజనం తినేసి వెళ్ళొచ్చులేరా అంది మానస. అతను మానస వైపే చూశాడు. మానస అతన్ని పట్టించుకోలేదు. పర్లేదు అక్క, నేను బయట తింటాను అన్నాడు వినయ్. ఒక్క పూటేగా, పర్లేదు రా అంది. వినయ్ అర్జున్ వైపు చూశాడు. అర్జున్ ఏం మాట్లాడకుండా వినయ్ వైపు చూశాడు. లేదులే అక్క, మరొక రోజు ఎప్పుడైనా తింటాను అన్నాడు. వినయ్, ఈ అక్క మాట అంటే లెక్క లేదా? మీ సారు నిన్ను తినొద్దు అని చెప్పేంత రాక్షసుడు కాదులే అంది. రా అన్నట్టు అర్జున్ సైగా చేయడంతో వినయ్ లోపలికి వచ్చాడు. వినయ్, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో, నేను వచ్చి వడ్డిస్తాను అంది మానస. అర్జున్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. మానస తన సర్టిఫికెట్స్ రూంలో పెట్టి కిచెన్లోకి వచ్చింది. అక్కడ వినయ్, పల్లి మాత్రమే ఉన్నారు. పల్లి, మిగిలిన వాళ్ళు ఎక్కడా అంది. ఆ రాక్షసి ఇంట్లో లేదమ్మా, సారు తన గదిలోకి వెళ్ళారు. ఇంకా రాలేదు. సుగుణ ఎక్కడికి వెళ్ళింది అంది మానస. ఎవరో సారు వస్తే ఆయనతో కలిసి వెళ్ళారమ్మా అన్నాడు. ఈ విషయం మీ సారుకు తెలుసా అంది. ఏమో నాకు తెలియదమ్మా అన్నాడు పల్లి. సరే, నువ్వు వినయ్కి వడ్డించు, నేను వెళ్ళి మీ సారుని తీసుకొస్తాను అంది. అలాగేనమ్మా అన్నాడు పల్లి. ఇంతసేపు రూంలో ఏం చేస్తున్నాడబ్బా అనుకొని అతని రూం ముందు
వెళ్ళి నిలబడింది మానస. అతన్ని మాట్లాడించాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి చివరకు డోరు తట్టింది. అతను వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. భోజనానికి రండి అంది. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అన్నాడు. కొద్దిగా తిందురు రండి అంది. నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కదా, వెళ్ళి తినండి అని మానస మొహం మీద డోర్ వేశాడు. మానసకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు అతను అంత కోపంగా ఉన్నాడు? కిచెన్లోకి వచ్చింది. ఏమైందమ్మా అన్నాడు పల్లి. మీ సారుకు ఆకలిగా లేదంట పల్లి, నన్ను వెళ్ళమన్నాడు. పైగా నా మొహం మీద డోర్ వేసి ఈ మాట చెప్పాడు అంది. సారు ఏదో బాధలో ఉంటాడులేమ్మా అన్నాడు పల్లి. ఆయనకు బాధపడాల్సినంత పెద్ద విషయాలు ఏముంటాయి పల్లి? అంటే ఆఫీస్ విషయాలు ఉండాలి. ఆఫీస్ విషయమైతే ఇంట్లో కూర్చొని ఇలా బాధపడడం ఎంతవరకు కరెక్టు అన్నది. ఏమో తల్లి, నువ్వు కూర్చొని తినమ్మా అన్నాడు పల్లి. నాకు కూడా ఆకలిగా లేదు పల్లి అంది. అక్క, సారు ఒకసారి అంతే. దేని గురించైనా బాగా బాధపడుతుంటే రూమ్లో నుండి బయటకు రారు, కొద్దిసేపటికి వచ్చేస్తారు. నువ్వు తిను అన్నాడు వినయ్. వద్దు వినయ్, నేను తర్వాత తింటానులే అంది. అక్క, సారు గురించి నీకంటే బాగా తెలుసు కాబట్టి నువ్వు తిను, కాసేపట్లో సారు వస్తారు అన్నాడు వినయ్. సరే అని మానస తినడానికి కూర్చుంది. తినడం పూర్తి కాకముందే అర్జున్ వచ్చి కూర్చున్నాడు. మానసకు అప్పుడు సంతోషంగా అనిపించింది. సారీ మానసగారు అన్నాడతను. ఎందుకు అంది. ఇందాక మీరు పిలిచినప్పుడు రానని అంత కఠినంగా చెప్పాను కదా, అందుకు అన్నాడు. పర్లేదు అని మానస తినేసి రూమ్లోకి వచ్చింది. రూమ్లో ఉండలేక వెజిటేబుల్ షెడ్ వైపు అడుగులు వేసింది. ఈ ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే వెజిటేబుల్ షెడ్ అంటే మానసకు చాలా ఇష్టం. తాను ఈ మధ్య వేసిన విత్తనాలకు నీళ్లు పోసింది. అతను కూడా అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నారు అన్నాడు మానసతో. ఇదా, మొన్న ఇక్కడ విత్తనాలు వేశాను, వాటికి నీళ్లు పడుతున్నాను. విత్తనాలు కదా, నీళ్లు ఎక్కువగా వేయకూడదు, కొద్ది కొద్దిగా పోయాలి అంది. ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళులాగా చేస్తున్నారు. మీకు ఇవన్నీ తెలుసా అన్నాడు. వ్యవసాయం చేసే ఇంట్లో పుట్టాను, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అంది అతని వైపు చూసి. కరెక్టే గాని ఎండగా ఉన్నప్పుడు కొంతమంది పని చేయలేరు, మీరు అదేమీ లెక్క చేయడం లేదు అన్నాడు. నేను ఎండలో కూడా కష్టపడే వచ్చాను, నాకు కూలీకి వెళ్ళిన అనుభవం ఉంది. పల్లెలో కూలీ పని అంటే నీడ దొరకదు. ఉదయం సూర్యుడు వచ్చినప్పుడు నుండి సాయంత్రం తిరిగి అస్తమించే వరకు ఎండలోనే ఉండాల్సి వస్తుంది. అవన్నీ నాకు అలవాటే అంది. నిజంగా మీరు అంత కష్టపడ్డారా అన్నాడు. తల్లి తండ్రి లేని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియదు, తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కాదు అంది. సారీ, మీరు బాధపడినట్టున్నారు అన్నాడు. నాకేం బాధగా లేదు, కొత్తగా బాధపడడానికి ఏం లేదు అంది. సాయంత్రం అయింది. సుగుణ ఇంటికి రాలేదు. అప్పటికే అర్జున్ సుగుణ గురించి 2 సార్లు అడిగాడు పల్లిని. తెలియదు సార్ అన్నాడు పల్లి. అర్జున్ హాల్లోనే కూర్చొని ఉన్నాడు. మానస కిచెన్లోకి వెళ్ళింది. ఏంటి పల్లి, మీ సారు మీ మేడం కోసం తెగ ఆరాటపడుతున్నారు అంది. అది ఆరాటం కాదమ్మా, భయం అన్నాడు. భయమా, ఎందుకు అంది. ఆ రాక్షసి ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తుందో అనే భయం అన్నాడు. అంటే అంది. ఆవిడ తాగి తూలుకుంటూ వస్తుందేమో అనే భయం అన్నాడు. మానస ఆశ్చర్యపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.